హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో కోట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. రండి, వీడియోలోకి రండి. వీడియోలోకి వచ్చే ముందు ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇతరులకు రీచ్ అవుతాయి. కావున వీడియోలోకి రండి, తప్పకుండా లైక్ చేయండి. హ్యాండ్స్ని మనము ఉల్టా వేసుకొని ఒక స్టిచ్ చేయాలి. ముందుగా స్టిచ్ చేద్దాం. లైనింగ్కి అటాచ్ చేసుకుందాం. ఇలా ఉల్టా వేసి మళ్ళీ ఇలా సీదే రావాలి, ఎందుకంటే కోట్కి బయట కుట్టు కనపడవద్దు. అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ చెయ్యి కూడా అలాగే స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇలా ఈ చెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఈ లైనింగ్కు ఒక కినారి ఇది మొత్తం ఒక పక్కకి వేసుకొని వన్ సైడ్ వేసేసుకొని దీని మీదకని స్టిచ్చింగ్ ఇంకో కుట్టు పెట్టుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా ఐరన్ బాక్స్తో నేను ప్రెస్ చేసుకున్నాను. ఇగో ఇలా మలుచుకొని ఇలా ప్రెస్ చేసుకున్నాను. దీనికి అటాచ్ చేసుకోవాలి లైనింగ్గా. ఈ రౌండ్ ఇది మొత్తం కుట్టు పెట్టేసుకోవాలి. ఈ లైనింగ్కి ఈ మెయిన్ క్లాత్కి ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. రౌండ్గా మొత్తం స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఈ మిగతా లైనింగ్ బయటికి వస్తే ఇది ఇలా కట్ చేసేసుకోవాలి. మొత్తం ఈ క్లాత్కి సమానంగా మనం కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, చేతులకు లైనింగ్ వేసేసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ కనబడకుండా ఇలా ప్రెస్ చేసుకున్నాను. ఎంత సాఫ్ట్గా నీట్గా ఉందో చూడండి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఇలాగే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ కొద్దిగా లైనింగ్ తక్కువ పెట్టుకొని ఇక్కడ నుండి ఇలా చక్కగా స్టిచ్చింగ్ వేసుకొని మళ్ళీ సీదాకు పల్టాంచుకోవాలి. ఉల్టా కుట్టుకొని ఇలా సమానంగా వేసుకొని ఇలా ఒక కుట్టు పెట్టుకోవాలి ఈ ఫ్రంట్కి. మరి ఇంకో ఫ్రంట్ కూడా అలాగే లైనింగ్ వేసుకొని కుట్టుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్కి ఇలా స్టిచ్చింగ్ ఎలా వేసుకున్నానో ఈ రెండో ఫ్రంట్కి కూడా అలాగే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా వేసుకున్న తర్వాత చేతులకు ఎలాగో మలిచి వన్ సైడ్ కుట్టు వేసుకున్నామో ఇది కూడా వన్ సైడ్ ఇలా మలిచి ఒక కుట్టు దీని మీదకని వేసేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి లోపలికి కుట్టు పెట్టేసుకోవాలి. ఇది ఇలా మలవడానికి ఇలా వస్తుంది. చూడండి, ఇలా ఇటు నుండి ఇలా కుట్టు పెట్టేసుకోవాలి చక్కగా మీది వరకు. ఇలా సమానం చూసుకొని ఇలా కుట్టు పెట్టేసుకోవాలి. చూడండి, మీది వరకు కుట్టు పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టు పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మలిచి దీన్ని లోపలికి వేసేసి ఇలా సీదా తీసుకోవాలి. ఇలా సీదా తీసుకున్న తర్వాత కొద్దిగా ఈ కొన ఇలా షార్ప్గా తీయాలి. తీసి దీని మీదకి ఒక స్టిచ్ ఇక్కడ స్టిచ్ వేసేసుకోవాలి. ఒక కినారి
కినారా ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనం. చూడండి ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇది షార్ప్ తీసాం కదా, తీసిన తర్వాత దీని మీదకని ఒక స్టిచ్ వేసేసుకోవాలి జరగకుండా. ఇలా ఇంకో ఫ్రంట్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. అలాగే బ్యాక్ లైనింగ్ కూడా ఇలా వేసుకొని దీని మీద మనము క్లాత్ ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ కూడా మనము బయటికి కుట్టు కనబడకుండా ఒక స్టిచ్ వేద్దాం. ఓకేనా? చూడండి కింద ఇది మొత్తము కింద ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా సీదా చేసేసుకొని ఒక పక్కకు మర్చి ఈ లైనింగ్ మీద మనం కినారీ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. కినారీ స్టిచ్చింగ్ ఇలా కొద్దిగా ఇలా గీరుకొని ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాను ఐరన్తో. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు దీన్ని మనం ఈ గల్లా వెనక భాగాన్ని దీన్ని కూడా సీదా తీసేసుకోవాలి. ఉల్టా స్టిచ్ చేసుకొని సీదకు పల్టాంచుకోవాలి మనం. చూడండి ఎలా చేస్తాను. ఇలా వేసుకోవాలి. వేసుకొని దీని మీదకి లైనింగ్తో సహా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా చూడండి ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. ఇది బ్యాక్ గల్లా అనమాట, వెనక గల్లా ఇది. ఇక్కడ కొన్ని కట్స్ పెట్టుకోవాలి మనకు రౌండ్ మలవడానికి. ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఒక పక్కకి ఇలా అని దీని మీదకి కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా చూడండి నేను వెనకగల్లా ఇలా లోపల కుట్టు పెట్టి మళ్ళీ మీదికి సీదా చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి గల్లా, వెనక గల్లా. ఓకేనా? పావు తక్కువ 3 ఇక్కడ గల్లా పెట్టుకుంటున్నాను నేను. ఈ ముందు గల్లా మనము 7 ఇంచులు తీసుకుందాం. ఇలా తీసుకొని ఇలా కరెక్ట్గా మనం ముందు గల్లకు ఇలా కటింగ్ చేసేస్తాం. చూడండి సమానంగా ఇలా కట్ చేసుకొని ఇది మళ్ళీ ఇలా ఉల్టా పల్టాంచుకోవాలి. మనం ఇలా పల్టాంచుకొని మనం మళ్ళీ సీదా తీసుకోవాలి. దీని మీద కుట్టు వేసి ఉల్టా తీసుకొని ఒక స్టిచ్ వేసేస్తున్నాను. చూడండి ఇలా ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాం. ఈ ఫ్రంట్ గల్ల కూడా ఇలాగే సమానం పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూడండి చూడండి ఇలా వేసుకున్న ముందు గల్లను
మనము ఇలా ఉల్టా ఉన్నది ఇలా సీదా చేసేసుకోవాలి. సీదా చేసుకున్నాక ఒక పక్కకు మొత్తం అని క్లాత్‌ను ఒక పక్కకు అనేసేసి మళ్ళీ దీని మీదకని ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి ఇలా మనం వి గల్లా చేసేసుకున్నాము. ఈ కోట్‌కి ఇగో ఇలా వస్తుంది. చూడండి ఎంత నీట్‌గా ఉందో గల్లా. ఇప్పుడు ఇక్కడ నుండి మనము లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకుందాం 4 పక్కల. బ్యాక్ కూడా ఇలాగే అటాచింగ్ చేసేసుకుందాం. చూడండి బ్యాక్ కూడా లైనింగ్ ఈ క్లాత్‌కి అటాచింగ్ చేసేసుకుందాం మొత్తం ఇదంతా. చూడండి ఈ బ్యాక్ మరియు ఫ్రంట్ లైనింగ్ అటాచింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భుజాలు ఫ్రంట్ బ్యాక్ అటాచింగ్ చేసేసుకుందాం. చూడండి ఇలా వెనుకకు ముందు గట్టి కుట్టు పెట్టుకొని ఇక్కడ ఇలా అటాచింగ్ చేసేస్తాం. ఈ భుజం కూడా ఫ్రంట్ బ్యాక్ భుజాలు అటాచ్ చేసేద్దాం. చూడండి ఇలా అటాచింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓవర్లాక్ కొట్టుకుందాం మనం. ఇప్పుడు ఈ భుజాలు అటాచింగ్ చేసేసుకున్నా కదా బ్యాక్ ఫ్రంట్, దీనికి ఓవర్లాక్ కొట్టుకున్నాను. ఓవర్లాక్ కొట్టుకుంటే కొద్దిగా నీట్గా ఉంటుంది మనది. తర్వాత దీని మీదకి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాం. ఒక్క దగ్గర ఇలా బట్ట ఇది క్లాత్ వేసేసి మీదకి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ కూడా ఇలా వేసేసుకుంటున్నాను. చూడండి భుజాలు అటాచింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒక మీదకైనా ఒక స్టిచ్ వేసేసుకుందాం. మొత్తం ఇక్కడ నుండి ఇదంతా గల్లా వెనక బ్యాక్ మొత్తం ఇలా స్టిచ్ వేసేసుకుందాం. టంచన్ విడిచి స్టిచ్చింగ్ వేసేసుకుందాం. చక్కగా ఒకటే కుట్టు ఇలా వేసుకుంటే మీకు కోట్ అనేది నీట్గా కనబడుతుంది, బాగుంటుంది. దీనికి మనం చేతులు ఎక్కించుకుందాం. చూడండి చేతులు ఇలా హ్యాండ్స్ ముందుగా ఇది బ్యాక్ ఇది ఫ్రంట్, ఎందుకంటే ఇక్కడ కచ్చక కూడా పెట్టుకున్నాం మనం మొదలే హ్యాండ్ స్టిచ్చింగ్ కటింగ్ చేసే ముందు. ఇది ఫ్రంట్ ఇది బ్యాక్. ఈ బ్యాక్కి మనము ఈ బ్యాక్ ఎక్కియాలి, స్టిచ్చింగ్ చేసేయాలి. ఈ బ్యాక్ చూడండి ఇలా వేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఇలాగే ఎక్కించుకోవాలి మనం. చూడండి హ్యాండ్స్ ఇలా నీట్గా, ఇది సెంటర్ కచ్చక, దీనికి ఇలా పెట్టుకొని ఎక్కించుకోవాలి. ఈ హ్యాండ్ కచ్చక ఈ ఫ్రంట్ కచ్చక చూడు కలిసింది, ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా హ్యాండ్స్ ఇలా ఎక్కించుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది. చూడండి హ్యాండ్స్ చూడండి, ఇది ఫ్రంట్ ఇది హ్యాండ్స్. చూడండి చేతి కింద లూజింగ్ మార్క్ వేసుకుంటున్నాను. చూడండి ఆమెది 7.5 ఉంది ఈ లూజింగ్, కాబట్టి 7.5లో సగం 4:15. ఇగో చూడండి ఇది 7.5. దీనికి మరియు ఇక్కడ కూడా నేను
చెస్ట్ మార్క్ వేసుకున్నాను. దీనికి ఒక గీత కొట్టుకోవాలి మనము. ఈ గీత కొట్టుకున్న తర్వాత ఈ గీత మీదకేనే మనము స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. మరియు ఫ్రంట్ భాగంకు కూడా మనము ఫిట్టింగ్ మార్క్ వేసేసుకోవాలి. ఇక్కడ 9, ఇక్కడ ఆమె హిప్ 44 ఉంది, 11. దీనికి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. నడుము నుండి కింది వరకు ఇంకో మార్క్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. అటుపక్కకు కూడా ఇలాగే మార్క్ వేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూపిస్తున్నాను స్టిచ్చింగ్ చేయడం, చూడండి. ఇలా చక్కగా ఒకటే కుట్టు పెట్టేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ దగ్గర చూడండి, నేను మార్క్ వేసుకున్నా కదా, ఈ మార్కు మరియు ఈ మార్క్ ఇలా కలుపుకొని హ్యాండ్ మరియు చెస్ట్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇటు నుండి మార్క్ కొంబడి ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. మొత్తం క్రింది వరకు వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ ఈ సెంటర్, ఇది బ్యాక్ సెంటరు, ఇది ఇట్లా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. నీట్గా ఉంటుంది. ఇటు పక్కకు కూడా అలాగే ఇది ఎలా వేసుకున్నారో ఇది కూడా అలాగే వేసుకోవాలి. చూడండి, క్రాప్ టాప్ మీది కోటు అమ్మాయిది కంప్లీట్ అయింది. చూడండి ఎంత నీట్గా ఉందో, నీట్గా స్టిచ్ అయ్యింది. చూడండి, చూడండి. నీట్గా అయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. నా కొత్త వీడియోస్ల నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.